ఇచ్చేసారు. వీళ్ళే ఒకవేళ ఢిల్లీలో ఉంటే న్యూ ఢిల్లీని మొత్తం ఉండమొత్తారు వీళ్ళకి అధికారం వచ్చిందనుకో. ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. వీళ్ళు స్ట్రీమ్ లైనింగ్ లేదు, ఖర్చు ఎంత తగ్గియాలి, ఏం చేయాలన్నది లేదు. 3 కోట్ల జనానికి 32 జిల్లాలు ఉంటాయి, 1 కోటి జనానికి 1 జిల్లా ఉంటుంది. వీళ్ళ సైంటిఫిక్ ఈక్వేషన్. అయితే ఇది 5 ఊర్లు ఉండడానికి ఒక తహసీల్దారా, 10 ఊర్లు ఉండడానికి ఒక తహసీల్దారా? ఏంది టెక్నాలజీ పెరిగినాక ఇలా బ్యాంకులన్నీ మెర్జ్ అయ్యి 16 అసోసియేట్ బ్యాంక్స్ ఎస్బీఐలో మెర్జ్ అయ్యి ఒకటే బ్యాంక్ అయింది. ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ అన్ని. అది ఎందుకంటే సెంట్రలైజ్ అయిపోయింది కాబట్టి కంప్యూటరైజేషన్ వచ్చింది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ఈ రకంగా వచ్చింది. అవన్నీ ఉంటుంది. ఇవల్ల మూసీ రివర్ నాశనం పట్టించడానికి. ఇకపోతే కవిత ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఇంట్లో. మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులు కదా, అధికార కోసం కాకపోతే ఎంతగా. ఇక్కడ ఆమెకు ఏదైతే ఉందో, ఆమె లేడీ కావచ్చు, ఒక వ్యక్తిగతంగా ఏదైతే ఉందో వాళ్ళ మధ్యన మనస్పర్ధలు ఏవైతే ఉన్నదో, కేసీఆర్ను కలవాలంటే అది ఛేదించుకొని పోవాలి. అక్కడ గతంలో హరీష్ ఉండే, హరీష్ తర్వాత సంతోష్ ఎప్పుడైతే క్యాప్చర్ చేసిండో, సంతోష్ దగ్గర పంజరంలో చిలుక లెక్క అన్నట్టు వాళ్ళు కూతురికి కూడా కన్న కూతురు ఏందండి, తండ్రికి కూతురు కాదు, సొంతం బంధువులకు కూడా వాళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వని, ప్రగతి భవన్లకు అపాయింట్మెంట్ ఇవ్వని సందర్భాలు సొంతం మేనత్తోళ్ళు వాళ్ళు కొందరు ఇంకా దీనావస్థలు ఉన్నారు. వీళ్ళెవరో కొందరు హుషారున్నోళ్ళు ఎగేసుకొని పోయి సంపాదించుకున్నారు గట్ట. ఇప్పటి కూడా వాళ్ళు దీనావస్థలు ఉన్నారు, వతందారులు ఉన్నారు. నాకు తెలుసు కదా బ్లడ్ రిలేషన్లో. ఇక్కడ ఇవాళ కవిత పార్టీ పెట్టిందంటే, కవితనికి ఇప్పుడు మనం ఏదో తెలంగాణ రేవంత్ సేన అన్నది కాదు, అన్ని పక్క పెట్టాలి. ఏది పెట్టినా ఇవాళ కవితకు ఒక బ్రాండ్ వచ్చిందంటే కేసీఆర్ పుణ్యంతోనే. ఆమె లేకపోతే, కేసీఆర్ లేకపోతే ఆమెకి ఎక్కడిది ఇమేజ్, ఎక్కడిది పాపులాట్, ఎక్కడిది ఏదైతే ఉందో జాగృతితో కూడా ఆమె కూడా ఎంతో కొంత కష్టపడ్డది కదా. అది కష్టం అంటే నువ్వు కూడా కష్టపడతావు. అవకాశం నేను సెల్ఫ్ మేడ్ వేరు, సప్పు బ్యాక్ బోన్ వేరు. ఇలా రేవంత్ రెడ్డి కొట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకున్నాడు? బ్యాక్ బోన్ ఉండాలిగా సపోర్ట్. లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ తీసుకొచ్చి పెట్టింది అనేది ప్రజలు ఏదో మమ్మ అయ్యో ప్రేమతో రాలే. ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు ఆమెకు మంచి అవకాశం ఉంది. ఏది ఖచ్చితంగా ఆమె ప్లాన్ చేసుకుంటే, మంచి సలహాలు పెట్టుకున్న తర్వాత ఏదైతే ఉందో మంచి ప్లానింగ్ చేసుకుంటే మొట్టమొదటి తెలంగాణ మహిళా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆమెతోని బీఆర్ఎస్కు పెద్ద గండి. ఎందుకంటే రేపు ఎలక్షన్లో భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. అంతేనా? లేకపోతే నా తండ్రి నా అన్న నా అని మళ్ళీ అట్లా పోయే ఏంటంటే ఇప్పుడు పోయినంత మాత్రం నమ్ముతారా? ఇప్పుడు లంకలో వచ్చినాయని రాక్షసులే అన్నట్టు ఆమె కూడా అట్లా పోయినాక కూడా ఇమ్మడదు. అది అయ్యే పని కాదు జరగదు. అంటే వ్యవహారం చెడింది అంటారు గట్టిగా. 100% చేరింది. కాకపోతే దాని ఇంకా సపోర్ట్ ఎవరున్నారు, ఏదున్నా కానీ ఆమె కూడా ఇప్పుడు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెద్ద గంటి లెక్క. ఇప్పుడు ఆమె ఒకటి మంచి స్ట్రాటజిస్ట్ లో పెట్టుకున్నాను అనుకోరి. నా సొంత ప్రశాంత్ కిషోర్ ఎవరినో తీసుకుంటుందంటే అరే నేనేమంటున్నా, ప్రశాంత్ కిషోర్ వాడే సొంతం ఫెయిల్ అయిండు అని నేనేమంటున్నా. సొంతూళ్ళలోనే వాడి సొంత ఇలాకలోనే ఆయన చేసుకోవచ్చు కదా. నమ్మే పరిస్థితి ఉండాలి, నేను చెప్తా కదా. నేను 70 ఏళ్ళ ఫస్ట్ టైం ఓడిపోయినా, సెకండ్ టైం గెలిచిన, థర్డ్ టైం యునానిమస్ వచ్చిన. సర్టిఫికెట్ ఏదైనా ఉంటే మంచి స్ట్రాటజిస్ట్లో పెట్టుకొని ఒక మనిషికి నిబద్ధత ఉండాలి. మళ్ళీ ఆమె కూడా తండ్రి లాగానే అధికారం రాగానే మళ్ళీ ఏదైతే ఉందో దోపరికం వ్యవస్థ పోయిందనుకో మళ్ళీ తీసి పండ కొడతారు. అందుకోసం రావాలంటే ఒకటి, ఇక్కడ వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా సగం రాష్ట్రం వాళ్ళ కంట్రోల్ ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు మోడీ పేరు చెప్పుకొని పూట కట్టుకునే పద్ధతి మానుకొని వీళ్ళు స్ట్రాంగ్ కావాలి. వీళ్ళు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 110. ఆ మాట నేనంటే ఆయన ఏమంటే పూర్తి స్థాయిలో గెలిస్తే మళ్ళీ లాక్కుంటారు భయంతో. అప్పుడు ఫిరాయింపుల దారులు ఎక్కువ ఉండి 5 మంది ఎక్కువ గెలిచినా ఫిరాయిస్తే బీజేపీ కూడా ఫిరాయింపుల పార్టీ 5 ముద్ర పడుతుంది. అట్లా మీరు దగ్గర పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు, బీజేపీ 8 మంది ఎంపీలు, ఒక్క పల్లెత్తు మాట కూడా లేదు, ప్రశ్నించలేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు ఇద్దరు 2 పార్టీల ఎంపీలు.
మా ఎంపీలు మాట్లాడారు.